వెబ్సైట్ 2023 అడ్మిషన్ కౌన్సిలింగ్ జరుగుతుంది కదా! ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి, దాని డీటెయిల్స్ ఏంటి, అసలు ఈ వెబ్సైట్‌లో ఏమేమి ఉన్నాయి, ఆ డీటెయిల్స్ మనం చెక్ చేద్దాము. సో, ఇక్కడ మెయిన్‌గా హైలైట్ అవుతున్నది చూడండి. లాస్ట్ డేట్ ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ ఈస్ 30/9/2023 సెప్టెంబర్ 30 అని చెప్తున్నారండి. సో, ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఏంటి అనేది మనం ఒకవేళ నోటిఫికేషన్ చూడాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయాలండి. సో, డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఒకటి ఉంది. సో, ఇది మొత్తం మనకు అవసరం లేదు. కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం చూద్దాము. ఇంపార్టెంట్ డేట్స్. సో, ఇక్కడ ఫస్ట్ మనకు కావాల్సిందేంటి, కౌన్సిలింగ్‌కి వెళ్ళాలంటే మనకి ఈ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, మనకి క్లాస్ వర్క్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ స్టార్టింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, 18th సెప్టెంబర్ రోజు ఇచ్చారండి. మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్. సో, ఇది వెరిఫికేషను, రిజిస్ట్రేషన్ అంతా కూడా ఆన్లైన్‌లోనే జరుగుతుంది. మిగతా కౌన్సిలింగ్స్‌కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మొత్తం మనం సర్టిఫికేట్స్ ఆన్లైన్‌లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, వెరిఫికేషన్ కూడా ఆన్లైన్‌లోనే జరుగుతుంది. మనకి ఏమైనా సర్టిఫికేట్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మనం అప్లోడ్ చేసినవి వాళ్ళు మనకి ఫోన్ కాల్ ద్వారా మనకి మళ్ళీ గైడెన్స్ ఇచ్చి మళ్ళీ వాటిని అప్లోడ్ చేయమని చెప్తారండి. ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కాన్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. ఇక్కడ చూడండి, మొత్తం ఆన్లైన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ నుంచి వెరిఫికేషన్ వరకు కూడా అంతా ఆన్లైన్ ప్రాసెసే జరుగుతుంది. సో, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంట, 20 నుంచి 30 సెప్టెంబర్. అంటే మనము రిజిస్ట్రేషన్ 20 నుంచి 30 లోపు మధ్యలో ఎప్పుడు చేసుకున్నా కానీ మన వెరిఫికేషన్ కూడా 20 నుంచి 30 లోపు చేసేస్తారు అని దాని మీనింగ్. తర్వాత చూడండి, ఇది ఆన్లైన్ వెరిఫికేషన్ కొంతమందికి చేస్తారు. మరి ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, ఇక్కడ ఎన్సీసీ, క్యాప్, పిహెచ్, స్పోర్ట్స్ ఈ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి మరి వెరిఫికేషన్ ఆన్లైన్లో చేయడం కుదరదండి. దానికోసము ఫిజికల్గా వెరిఫికేషన్ చేయాలి. సో, ఆ ఫిజికల్ వెరిఫికేషన్ ఈ కేటగిరీ ఉన్న వాళ్ళకి స్లాట్ బుకింగ్ చేసుకోవడం ఎప్పటి నుంచి, ఓకే, 23 నుంచి 26. సో, ఆల్రెడీ నేను ఈ వీడియో 27వ తారీఖు చేస్తున్నాను. ఇది ఆల్రెడీ టైం కూడా అయిపోయింది, డెడ్లైన్ అయిపోయింది. అంటే 23 నుంచి 26 లోపే చేసుకొని ఉండాలి. సో, మిగతా వాళ్ళ కోసం అయితే ఇది పనికొస్తుంది ఈ వీడియో. తర్వాత చూద్దాం. డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్స్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్. సో, ఇప్పుడు మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, అలాగే వెరిఫికేషన్ కూడా చేసేసుకున్నాం. తర్వాత ఫిజికల్గా కూడా వెరిఫికేషన్ ఇదంతా అయిపోయింది. మరి వీటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి, మరి వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళకి కరెక్షన్స్ ఎలా చేయాలి. కరెక్షన్స్ అనేవి అక్టోబర్ 2వ తారీఖు చేస్తారంటండి. హాలిడే ఉంది యాక్చువల్లీ, కానీ 2వ తారీఖు చేస్తారని చెప్తున్నారు. సో, ఈ 2వ తారీఖు మనకి వెరిఫైడ్ లిస్ట్ నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు, తర్వాత ఎవరికైనా మిస్టేక్స్ ఉన్నాయా, కరెక్షన్స్ ఉన్నాయా, అవన్నీ కూడా ఈమెయిల్ ద్వారా ఇంటిమేట్ చేస్తారు. మనం రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకున్నాం కాబట్టి మనకి ఇంటిమేషన్ అనేది అవసరం కాబట్టి 2వ తారీఖు చేస్తారంట ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. మరి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇస్తున్నారండి. ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, ఆన్లైన్లోనే ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇస్తున్నారు. అది ఎప్పటి నుంచి అంటే 3rd నుంచి 5th వరకు ఇస్తున్నారని చెప్తున్నారు. ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1. ఓకే, ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళు ఒకవేళ మళ్ళీ మాడిఫై చేసుకోవాలనుకుంటే కూడా ఈ అవకాశం ఇస్తున్నారండి. మిగతా కౌన్సిలింగ్స్లో ఇది అంటే ఈ పాలిసెట్, ఎంసెట్, ఈసెట్, ఐసెట్ కౌన్సిలింగ్స్లో ఇలా వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకునే అవకాశం లేదు. బట్ మనకి ఎడ్సెట్ కౌన్సిలింగ్లో ఇస్తున్నారండి. అది 6వ తారీఖు ఇస్తున్నారు. 6వ తారీఖు అక్టోబర్ 2023. లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ది వెబ్సైట్. సో, తర్వాత ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి ప్రయారిటీ ప్రకారం సీట్ అలాట్మెంట్స్ జరుగుతాయండి. సో, ఆ సీట్ అలాట్మెంట్స్ మనకి ఎప్పుడు ఇస్తారంట, 9వ తారీఖు అక్టోబర్ ఇస్తారని చెప్తున్నారు. రిపోర్టింగ్ ఎట్ కన్సర్న్ కాలేజెస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఇప్పుడు మనము ఇంతకుముందు చేసిందంతా ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసాం. మరి ఆన్లైన్లో కొంతమంది ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టిండొచ్చు. సో, దాన్ని ఫిజికల్గా కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో, ఈ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది కాలేజీలో చేస్తారని చెప్తున్నారు. రిపోర్టింగ్ ఎట్ కన్సర్న్ కాలేజెస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 10వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో మీరు వెళ్ళి కాలేజీలో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, క్లాస్ వర్క్ అనేది చాలా టైం ఉందండి. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా మనకి చాలా టైం ఇచ్చారు. ఆ టైం ఏంటంటే 30వ తారీఖు అక్టోబర్ 30 తారీఖు నుంచి క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది, తరగతులు అనేవి స్టార్ట్ అవుతాయి. సో, ఈ రకంగా మనకి ఈ అడ్మిషన్ షెడ్యూల్ ఇచ్చారండి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, 18th నుంచి స్టార్ట్ అయింది, 30వ తారీఖు లోపు ఎండ్ అయిపోయింది. సో, ఇది షెడ్యూల్, ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ అండి. అర్థమైంది కదా, ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ అయిపోయింది. దీని గురించి చూసాము. ఇంపార్టెంట్ డేట్స్ చూసాం మనం. తర్వాత ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అంటున్నాడు. మరి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఈ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలంటే మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడండి. ఇది చూసుకుంటే సరిపోతుంది. ఎంసెట్ ర్యాంక్ కార్డు, తర్వాత మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, ఎస్ఎస్సి 10th ఆర్ ఈక్వలెంట్,
సో ఇది ఎడ్సెట్ రాసిన వాళ్ళకి ఎస్ఎస్సి 10th సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. లేదు మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ 10+2 ఆర్ ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళవి. తర్వాత చూడండి మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ చదవాలి, డిగ్రీ చదివిన వాళ్ళే. అంటే ఎలిజిబిలిటీ ఎక్కడండి, బీఈడి చేయడానికి కదా. ఈ బీఈడి చేయాలంటే మినిమం డిగ్రీ ఉండాలి. సో డిగ్రీ క్వాలిఫికేషన్కు మనకి మిగతా సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయి పైన, ఇంటర్మీడియట్ 10th, తర్వాత మనకి యాక్చువల్గా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఈజ్ నాట్ హ్యావింగ్ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఇన్ డిగ్రీ దెన్ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇన్ పీజీ ఎగ్జామినేషన్ ఈజ్ రిక్వైర్డ్. సో ఒకవేళ వాళ్ళు కనుక డిగ్రీలో మినిమం క్వాలిఫికేషన్ అనేది లేదు, పర్సంటేజ్ లేదు, అప్పుడు వాళ్ళు పీజీ కూడా చేస్తుంటే పీజీ చేసిన వాళ్ళు కూడా చేస్తారు కదండి. సో వాళ్ళు కూడా ఎలిజిబులే. దానికి అట్లీస్ట్ పీజీలో అన్న వాళ్ళకి క్రైటీరియా మీట్ అయి ఉండాలి, మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్. ఓకే, ప్రొవిజనల్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇది కూడా ఉండాలి. ఇన్ కేస్ క్యాండిడేట్ ఈజ్ నాట్ హ్యావింగ్ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఇన్ డిగ్రీ దెన్ ప్రొవిజనల్ ఒరిజినల్ పీజీ డిగ్రీ ఈజ్ రిక్వైర్డ్. సో ఒకవేళ డిగ్రీ చేసిన వాళ్ళకి డిగ్రీలో కనుక మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ లేకపోతే పీజీ చేస్తుంటే పీజీ సర్టిఫికేట్లో ఉన్న మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th to గ్రాడ్యుయేషన్. 9th to గ్రాడ్యుయేషన్ ఎందుకు అవసరం అంటే వాళ్ళ నేటివిటీ చెక్ చేయడానికి అండి. లోకల్ క్యాండిడేట్ చెక్ డిసైడ్ చేయడానికి 9th to డిగ్రీ వాళ్ళ క్వాలిఫికేషన్ చెక్ చేసి వాళ్ళు ఎక్కడ చదివారు, వాళ్ళు ఆంధ్రానా మరి తెలంగాణలో చదివారా, ఎస్వీలో చదివారా, ఏయూ రీజియన్లో చదివారా డిసైడ్ చేస్తారండి. దాన్ని బట్టి మనకి సీట్స్ అలాట్మెంట్స్ ఉంటాయి. ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రొసీడింగ్ 7 years ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ గ్రాడ్యుయేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రైవేట్ స్టడీ వితౌట్ ఎనీ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్. కొంతమంది డిస్టెన్స్లో చదివి ఉంటారు, డిస్టెన్స్లోనే 10th ఇంటర్ డిగ్రీ అంతా కూడా డిస్టెన్స్లోనే కంప్లీట్ చేసి ఉంటారు. మరి వాళ్ళకి లోకాలిటీ డిసైడ్ చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది 9th to గ్రాడ్యుయేషన్ 7 years ఎలాగైతే ఉందో ఇక్కడ 7 years వాళ్ళు ఇప్పుడు బీఈడి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే ముందు నుంచి 7 ఏళ్ళు ఎక్కడైతే చదివారో అక్కడే వాళ్ళకి లోకాలిటీ డిసైడ్ చేస్తారండి. దానికోసం ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అవసరం. మరి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ ఆఫ్ ఐదర్ పేరెంట్స్ ఇన్ తెలంగాణ ఫర్ 10 years ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ ఐదర్ ఆఫ్ ది పేరెంట్స్ ఇన్ తెలంగాణ ఫర్ 10 years ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. ఇక్కడ చూడండి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఇస్తారు యాక్చువల్లీ. ఓకే, ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ స్టూడెంట్ దగ్గర లేదు, స్టూడెంట్ ఎక్కడో చదువుకున్నాడు, వేరే ప్లేస్లలో చదువుకున్నాడు, అతను మన ఏరియాలో లేడు. అప్పుడు మరి పేరెంట్స్ ఈ ఏరియాలో ఉన్నారు, తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉన్నారు. అప్పుడు వాళ్ళ 10 years డ్యూరేషన్ రెసిడెన్స్ సర్టిఫికేట్ చూసి ఇతనికి నాన్ లోకల్లో సీట్ అలాట్మెంట్ చేస్తారు. నాన్ లోకల్ అంటే ఏంటి, అతను ఎక్కడో బయట చదివాడు, బయట చదివిన అతనికి మరి ఇక్కడ ఇవ్వాలా సీటు, ఎలా ఇవ్వాలి, వాళ్ళ పేరెంట్స్ అనేది తెలంగాణ వాళ్ళు లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే వాళ్ళకి నేటివిటీ డిసైడ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా నాన్ లోకల్ కోటాలో సీట్స్ అలాట్మెంట్ చేస్తారు. సో దానికోసం ఏం చేయాలి అంటే పేరెంట్స్ 10 years డ్యూరేషన్ ఈ పర్టికులర్ కౌన్సిలింగ్ డేట్ నుంచి బ్యాక్ 10 years వీళ్ళు ఇక్కడ ఉండాలి. అంటే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉండాలి. కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ తెలంగాణ ఆంధ్ర వాళ్ళే లోకల్ అవుతారు, మిగతా వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. మరి వాళ్ళ కోసం ఏంటి అంటే 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ తేవాలి, తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉన్నట్టు చదువుకున్నట్టు తేవాలి, లేదంటే వాళ్ళు ఉన్నట్లు తేవాలి. ఎంఆర్ఓ వాళ్ళు ఇస్తారు, ఎంఆర్ఓ మనకి మీ సేవలో ఇస్తారండి, ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. తర్వాత in respect of non-local candidates in order to consider them for allotment under unreserved seats the following certificates needs to be submitted. ఇక్కడ చూడండి అదే ఇది సేమ్ పాయింట్. రెసిడెన్స్ సర్టిఫికేట్ candidates who has resided in the state for a total period of 10 years excluding period of study outside the state or either of whose parents have resided in state for a total period of 10 years excluding periods of employment outside the state. సో వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళు కానీ 10 years కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే నాటికి ముందు, ఓకే ముందు 10 years బ్యాక్, ఓకే కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే ఇయర్ 2023 అనుకోండి సపోజ్, అప్పుడు వాళ్ళు 2013 నుంచి 2013 నుంచి ఈ ఇయర్ వరకు 10 ఏళ్ళు ఈ మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉండాలి. అప్పుడు వాళ్ళ రెసిడెన్స్ సర్టిఫికేట్ కింద దాన్ని కన్సిడర్ చేసి మనకి నాన్ లోకల్ కోటాలో అన్రిజర్వ్డ్ సీట్స్కి ఇస్తారన్నట్టు. అన్రిజర్వ్డ్ సీట్స్ అంటారు, నాన్ లోకల్ అంటే ఎవరైనా ఎలిజిబుల్ అండి. తర్వాత ఎంప్లాయీ సర్టిఫికేట్ అంటున్నారు, ఇది కానీ ఇవ్వాలి. Candidates who are children of parents who are in the employment of the state or state government, public sector corporations, local bodies, universities or other similar quasi-public institutions within the state at the time of applying for TS EdSet 2023. ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఇవ్వాలండి. పేరెంట్స్ సపోజ్ ఎక్కడో నార్త్ వాళ్ళు, ఇంకెవరో మహారాష్ట్ర వాళ్ళు, ఇంకో స్టేట్, మన స్టేట్ కాని వాళ్ళు, తెలంగాణ ఆంధ్ర కాని వాళ్ళు అనుకోండి. అప్పుడు మరి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ సెటిల్ అయ్యారు. మరి వాళ్ళ పిల్లలు అక్కడ 10th వరకు చదువుకున్నారు, మరి 10 ఏళ్ళు ఇక్కడ వచ్చి చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు ఈ ఈ పీరియడ్లో. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, మరి ఎంప్లాయర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళు రెసిడెన్స్ ప్రూఫ్ కింద సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇంకోటి చూడండి, లేటెస్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ సింపుల్గా బీసీ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మనం మీ సేవ నుంచి తీసుకొని దాన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ కింద కన్సిడర్ చేస్తారు అని చెప్తున్నారు. ఓకే, క్యాస్ట్ కింద మనకి ఓసీ కాకుండా అదర్ దెన్ ఓసీ ఉంటారు కదా, వాళ్ళకి
స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. ఆ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి సీట్ అలాట్మెంట్స్ జరుగుతాయి. సో దానికోసం మరి ప్రూఫ్ ఏంటి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. మళ్ళీ ఇంకోటి ఉంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉందండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వల్ల 10% రిజర్వేషన్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అంటే ఓసీ కేటగిరీలో ఉన్న ఆ, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎకనామికల్లీ వీక్గా ఉంటారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టుకొని ఈడబ్ల్యూఎస్ కోటా కింద వాళ్ళు మళ్ళీ సీట్స్ పొందవచ్చు అండి. స్పెషల్గా సీట్స్ పొందవచ్చు. బీసీ ఎస్సీ ఎస్టీ ఎలా అయితే పొందుతారో ఈడబ్ల్యూఎస్ కూడా సపరేట్ రిజర్వేషన్ ఉంది, 10% రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ కింద వాళ్ళు సీట్స్ పొందాలి అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని తీసుకురావాలి. ఎవరు ఇస్తారు మరి? ఎంఆర్ఓ తహసీల్దార్ ఇస్తారు. అది చూడండి 2023 2024. ఇక్కడ మీకు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కౌన్సిలింగ్ జరుగుతుంది ఎప్పుడు? 2023 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. మనకి సర్టిఫికేట్ అనేది ఏప్రిల్లో ఇష్యూ చేసింది ఉండాలండి. ఏప్రిల్ 1 నుంచి ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే అది 2023 మార్చ్ 31 వరకే ఉందనుకోండి వ్యాలిడిటీ, అది అయిపోతుంది. సో ఈ ఇయర్ అనేది 2023 ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. సో ఖచ్చితంగా 2023 ఏప్రిల్ 1 నుంచి తీసుకున్న సర్టిఫికేట్ ఉండాలి. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ అనేది చాలా సార్లు కొంతమంది ఇబ్బంది పడ్డారు. పాలిసెట్, ఐసెట్, ఎంసెట్ కౌన్సిలింగ్స్లో వచ్చిన వాళ్ళు 2023 అక్టోబర్ లో జరిగింది. యాక్చువల్లీ ఆగస్ట్లో జరిగింది కౌన్సిలింగ్, కానీ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 2023 మార్చి 31 ముందు ఇచ్చారు. సో 31 తర్వాత అంటే ఏప్రిల్ 1 నుంచి ఇచ్చింది ఉండాలి. 2023 ఏప్రిల్ 1 నుంచి ఇచ్చిన సర్టిఫికేట్ ఉండాలి. అప్పుడే వాళ్ళకి అది వ్యాలిడ్ అవుతుంది, ఈడబ్ల్యూఎస్ కోటా కన్సిడర్ అవుతుంది. లేకపోతే ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ రాదు. గుర్తుపెట్టుకోండి. 2023 ఏప్రిల్ 1 తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నది ఉండాలి, రీసెంట్ సర్టిఫికేట్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. టీసీ తెచ్చుకొని రావాలండి. టీసీ లేకపోతే మరి అడ్మిషన్ ఎలా ఇస్తారు? సో ఖచ్చితంగా టీసీ, ఒరిజినల్ టీసీ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాలి. మైనారిటీ స్టూడెంట్స్ గురించి చూడండి. టీసీలో మనకి మైనారిటీ స్టేటస్ అనేది మెన్షన్ చేస్తారండి. ఇండియన్ హిందూ, లేకపోతే ఇండియన్ ముస్లిం, తర్వాత ఇండియన్ క్రిస్టియన్ అని మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారండి. సో ఆ సర్టిఫికేట్ టీసీలోనే మెన్షన్ చేస్తారు, కాబట్టి అది కూడా కావాలి అని చెప్తున్నారు. ఇన్ కేస్ టీసీలో లేకపోతే మనకి రీసెంట్ పీజీ దాంట్లో లేదనుకోండి, తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి మరి అది? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎ టీసీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఇన్ విచ్ ది స్టూడెంట్ స్టడీడ్ అపియర్డ్ ఫర్ ఎస్ఎస్సీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. సో ఒకవేళ మన దగ్గర పీజీ గ్రాడ్యుయేషన్ చేసిన దాంట్లో మనకి టీసీ లోపల మైనారిటీ అనే స్టేటస్ మెన్షన్ చేయలేదు, మరి మనం ఎలా తెచ్చుకోవాలి? మనం 10th క్లాస్లో చదివిన స్కూల్కి వెళ్ళి అక్కడ మనము వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుందండి. ఆ రికార్డులో మనకి మైనారిటీ అనేది మెన్షన్ చేస్తారు. సో వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ తీసుకొచ్చి మనం అది ప్రూఫ్గా మెన్షన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. యాక్చువల్ అయితే క్యాస్ట్లోనే మనకు ఉంటుంది. క్యాస్ట్లో కూడా మెన్షన్ చేయని పరిస్థితిలో మనం ఏం చేయాలి మరి? మెన్షన్ చేయని పరిస్థితిలో మనం ఎస్ఎస్సి, ఓకే, ఎస్ఎస్సి ఏదైతే స్కూల్లో చదివామో ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు రికార్డ్స్ ఉంటాయి, వాళ్ళ రికార్డ్స్ ఉంటాయి, రిజిస్టర్లో ఉంటాయి. ఆ రిజిస్టర్లో మన ఈ మైనారిటీ స్టేటస్ ఉంటుందండి. ముస్లిమా, క్రిస్టియనా అనేది మెన్షన్ చేస్తారు. సో ఆ రకంగా మనము ఈ మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్ అనేది అయితే మన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లో కానీ పీజీ సర్టిఫికేట్లో కానీ ఉండాలి, లేదంటే మనం చదివిన స్కూల్ నుంచి ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. ఓకే. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎన్సీసీ, క్యాప్, పీడబ్ల్యూడి, ఈ సర్టిఫికేట్స్ కూడా ఎవరైతే ఎన్సీసీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అని ఉంటారు, తర్వాత ఫిజికల్లీ ఓకే డిజేబుల్డ్ ఉంటారు కదా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ గేమ్స్ ఆడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉంటాయి. మరి ఆ సర్టిఫికేట్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి అవసరమవుతుందండి. ఓకే, ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మనకి ఈ కేటగిరీ ఎన్సీసీలో మనకి కోటాలో సీట్ కావాలి అంటే ఖచ్చితంగా మనకి ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉండాలి. అది అప్లోడ్ చేసుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ చూడండి లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్టర్ 1/1/2023. నేను చెప్పాను కదా జనవరి 1 2023. ఖచ్చితంగా ప్రతి కౌన్సిలింగ్లో ఇది మెన్షన్ చేస్తున్నారండి. 1 జనవరి 2023 తర్వాత ఇష్యూ అయిన ఇన్కమ్ సర్టిఫికేటే వ్యాలిడ్. సో లాస్ట్ ఇయర్ అప్లై చేసుకుని ఉంటాం. లాస్ట్ ఇయర్ సపోజ్ మీరు ఈ కౌన్సిలింగ్ అక్టోబర్లో అటెండ్ అవుతున్నారు. మరి అక్టోబర్లో అటెండ్ అయిన వాళ్ళకి 2022 నవంబర్లో ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుని ఉండొచ్చు. వాళ్ళకి ఇప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుంది, కానీ స్టిల్ కౌన్సిలింగ్లో అలో చేయరండి. ఖచ్చితంగా మీరు 1 జనవరి 2023 తర్వాత అప్లై చేసిన ఇన్కమ్ సర్టిఫికేటే మీరు తీసుకోవాలి. దాంతో మీరు అప్లై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. నేను మీకు చెప్పాను అది. సో మీరు క్లియర్గా అర్థం చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ యాక్చువల్లీ మనం ఈ కౌన్సిలింగ్ మనం కౌన్సిలింగ్కి వెళ్ళాలి అంటే మరి ఏమేం చేయాలి? కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే చూడండి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది షెడ్యూల్ ఇచ్చారా, ఆ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అనేది మనము చూసాం కదా, ఇక్కడ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్లో చూసాం. రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఓపెన్ అయింది?
20వ తారీఖు ఓపెన్ అయింది. ఓకే. 20వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మరి వెరిఫికేషన్ షెడ్యూల్ కూడా మనం చెప్పుకున్నాము. తర్వాత వెరిఫికేషన్ అనేది ఆన్‌లైన్‌లో చేస్తారు. తర్వాత మనకి ఎలిజిబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇస్తారు. ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటారో ఆ లిస్ట్ డిస్‌ప్లే చేస్తారని చెప్పుకున్నాం. ఇక్కడ డేట్స్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతదండి. సో, లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి. 2వ తారీఖు ఇస్తారని చెప్తున్నారు. వాళ్ళకి 3వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు వాళ్ళకి మనకి ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇస్తున్నారు ఫస్ట్ ఫేజ్‌లో. తర్వాత సీట్ అలాట్‌మెంట్. సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడు చేశారండి? మనం ఇప్పుడే చూసాం. సీట్ అలాట్‌మెంట్ ఇక్కడ డేట్స్ ఇచ్చారు. ఓకే. సీట్ అలాట్‌మెంట్ డేట్స్ ఇచ్చారు. డేట్స్ చూడండి. సీట్ అలాట్‌మెంట్స్ ఎప్పుడు ఇస్తారంట? 9వ తారీఖు ఇచ్చారు. 9వ తారీఖు వరకు మనకి సీట్ అలాట్‌మెంట్ వచ్చేస్తది. సీట్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత మరి ఏం చేయాలి? డౌన్‌లోడ్ ఫీ చలాన్ అండ్ జాయినింగ్ రిపోర్ట్. ఇది ఈ స్టెప్ చేయాలి. దాని తర్వాత రిపోర్ట్ టు ది అలాటెడ్ కాలేజ్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్, ఫీ చలాన్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ ఇది చేయాలి. సో, తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్. ఈ స్టెప్స్ 2 చేసిన తర్వాత మనం ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని మనం అలాటెడ్ కాలేజ్‌కెళ్ళి అక్కడ మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ మళ్ళొకసారి వెరిఫై చేయించుకోవాలి. అప్పుడు మనకి సీట్ కన్ఫర్మ్ అవుతదండి. రిసీవ్ అలాట్‌మెంట్ ఆర్డర్. సో, ఫైనల్‌గా మనకి ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఆ కాలేజ్ వాళ్ళు మనకి అడ్మిషన్ అయినట్టు మనం అక్కడ జాయిన్ అయినట్టు మనకి అలాట్‌మెంట్ ఆర్డర్ ఇస్తారు. సో, ఈ 10 స్టెప్స్ ద్వారా మనము ఈ ఎడ్సెట్ కౌన్సెలింగ్ అనేది అటెండ్ అవ్వచ్చు. సో, మనము ఏం చేయాలి? అప్లై చేసుకోవడానికి చూడండి. అప్లై చేయాలంటే మనకి హాల్ టికెట్ కావాలి. తర్వాత ర్యాంక్ ఈ రెండిటితోటి మనం లాగిన్ అవ్వచ్చు. సో, ఈ రకంగా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్ ఫీ చేయాలి. తర్వాత అప్లోడ్ చేయాలి. ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సీట్ అలాట్‌మెంట్ ప్రొవిజనల్‌గా జరుగుతది. తర్వాత మనం ఫీ కట్టాలి. చలాన్ డౌన్‌లోడ్ చేసుకొని జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. మనం తర్వాత అలాటెడ్ కాలేజ్‌కెళ్ళి మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఫీ చలాన్, జాయినింగ్ రిపోర్ట్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటది. మళ్ళీ వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మనకి ఫైనల్‌గా సీట్ కన్ఫర్మేషన్ ఇస్తారండి. సో, ఈ రకంగా మనము ఈ కౌన్సెలింగ్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటదండి. సో, చూడండి ఇక్కడ. సో, అప్లై ఫర్ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నా అదే వస్తుంది. రిజిస్ట్రేషన్ అన్నా అదే. అప్లై ఆన్‌లైన్ అన్నా అదే వస్తుంది. సో, మెయిన్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఈ డీటెయిల్ నోటిఫికేషన్ ఒక్కసారి క్లియర్‌గా చదువుకుంటే అర్థమవుతదండి. ఏం లేదు నేను ఇప్పుడు చెప్పిందే ఉంటది. సో, డ్యూరేషను, ఎవరెవరు ఎలిజిబులు, ఎలాంటి వాళ్ళు ఎలిజిబులు అదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ఒక్కసారి చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ల్యాండ్‌లైన్ నంబర్ ఇచ్చారు. ఈ ల్యాండ్‌లైన్ నంబర్‌కి మీరు 10-5 కాల్ చేసి వర్కింగ్ డేస్‌లో వాళ్ళ ద్వారా మీరు మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. లేదు వాళ్ళు మీకు ఆన్సర్ చేయని పక్షంలో నన్ను అడగండి. నేను మీకు క్లియర్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను చాలా కౌన్సెలింగ్స్ వెరిఫికేషన్ ఆఫీసర్‌గా పనిచేశాను. నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఓకే. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే మీరు వేరే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో లింక్ షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయండి.